న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా గ్రంథాలు తెరవండి. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 and verse 25. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. ఓరేబును ఏం చేశారట? చంపిరి. ఆ తర్వాత మనం చదివితే, జేబు ద్రాక్షల తొట్టి యొద్ద జేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జేబులను తలలను యొర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. చాలండి. ఈ మాట మనందరికీ చాలా సార్లు మనం గిద్యోను చరిత్ర మనం చదువుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఓరేబు బండ, అందరూ చెప్పండి, దాని పేరేంటి చెప్పండి? ఓరేబు బండ. వాస్తవానికి అదొక వ్యక్తి పేరు. ఆ బండకు ఆ పేరు పెట్టారు. ఆ బండ మీద ఆయన ఏం చేశారు చెప్పండి? చంపినట్టుగా లేఖనాల్లో రాయబడింది. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక 7 సంవత్సరాలు బాధించినట్టుగా 6వ అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తాం. ఈ మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలం అంతా కష్టపడి సంపాదించిన పంట ఏదైతే ఉందో, పంట చేతిలోనికి రాగానే వాళ్ళు ఏం చేసేవారు అన్నమాట, తీసుకుని వెళ్ళిపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెలంతా పనిచేసిన తర్వాత జీతం పట్టుకుని అలా రోడ్డు మీద వెళ్తుంటే ఓ దొంగోడు వెనకాల నుంచి మొత్తం పరసంతా పట్టుకుపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? అయ్యా, నెలంతా కష్టపడ్డానండి, నెల కష్టం అండి ఇది, లేదా 15 రోజులు కష్టం అండి, లేదా సంవత్సరం కష్టం అండి, దొంగల పాలే అయిపోయిందండి అని చాలామంది బాధపడుతుంటారే. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. మిద్యానీయులు, అమాలేకీయులు, మరికొంతమంది ఒంటెల మీద వచ్చేసి ఇశ్రాయేలు ప్రజల ప్రాంతాల నుండి మీద దాడి చేసి వారు పండించుకున్న ఆహారం అంతా తీసుకెళ్ళిపోతూ ఉంటే, మరి వీళ్ళేం తినాలి? వీళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళు ఎలా బ్రతుకుతారో మాకు అనవసరం, మాకు కావాల్సింది మాత్రం మాకు కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయే ఆ భయంకరమైన దోపిడీదారులు మిద్యానీయులు. ప్రజలిక ఆ ప్రాంతాల్లో ఉండడం ఇష్టం లేక కొండ గుహల్లోకి వెళ్ళిపోతుండేవారట. వాగుల దగ్గరికి వెళ్ళి దుర్గములు నియమించుకుని దానిలో నివసిస్తుండేవారు. ఆ పర్టికులర్ టైంలో దేవుడు గిద్యోను లేవనెత్తుకున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలవగానే గిద్యోను అనుకుంటాడు, రాంగ్ అడ్రస్ ఆయన అనుకుంటాడు. ఎందుకోసం? పరాక్రమం బలాఢ్యుడు అని ప్రభువు పిలవగానే గిద్యోను ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక వైన్ ప్రెస్ దగ్గర ఈ వీట్ని థ్రెషింగ్ చేస్తున్నాడు, అంటే గోధుమలను దుళ్ళగొడుతున్నాడట. ఎక్కడంటే వైన్ ప్రెస్ దగ్గర. వాస్తవంగా గోధుమలను గోధుమ చాలల్లో థ్రెషింగ్ చేస్తారు, అంటే తూర్పారబడతారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఆ గోధుమ చాలల్లో పని చేయకుండా ఆ వెన్నులను జాగ్రత్తగా తెచ్చుకుని ఒక వైన్ ప్రెస్ దగ్గర చాటు నుండి మెల్లగా ఆ గోధుమలను, ఆ రోజుకు కావాల్సిన భోజనం, ఆ రోజుకు కావాల్సిన రొట్టెలు కావాలని అతడు వాటిని థ్రెష్ చేస్తున్నప్పుడు దేవుని వాయిస్ వినబడుతుంది, పరాక్రమ గల బలాఢ్యుడు అని. గిద్యోను అనుకుంటాడు, నేనా ప్రభు బలాఢ్యుడిని? భయపడి నేనేమో ఎక్కడో చేయాల్సిన పని ఇక్కడ చేస్తా ఉన్నాను, నువ్వేమో విచిత్రంగా పిలుస్తున్నావు. ఆ మాట వినగానే ఎలా అనిపించి ఉంటుంది గిద్యోను గారికి? గాలేస్తే ఎగిరిపోయిన దగ్గరికి వెళ్ళి, ఓ మైక్ టైసన్ అంటే ఎలా ఉంటుందండి ఆయనకి? నేనా అండి టైసనా? మైక్ టైసన్ మహాబలుడు, సింహబలుడు అంటే నేను గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాను, నన్ను టైసన్ అని ఎలా పిలుస్తున్నారండి? లేదు, నువ్వు టైసన్ అంటే అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది? గిద్యోను ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఆ టైంలో. 100కు రావాల్సిన మార్కులు 100కు కనీసం 35 వస్తే పాస్ మార్క్ అంటారు కదా, ఆ మార్కులు రాకుండా ఒక 7-8 వచ్చిన వాడిని స్టేట్ ర్యాంకర్ అని పిలిస్తే ఎలా ఉంటుంది ఆయనకి? నేనా అండి అంటే ఈ చివరి నుండి ర్యాంకర్నా అండి అంటాడు ఆయన. అటు నుండి కాదు, నా అంత మొద్దు ఈ రాష్ట్రంలో ఎవరు, నన్ను తీసుకొచ్చి స్టేట్ ర్యాంకర్ అంటారేంటి? ఆలోచించేయండి. గిద్యోను యొక్క పరిస్థితిని గమనిస్తున్న దేవుడు గిద్యోను యొక్క భవిష్యత్తును ప్రవచిస్తున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ శాశ్వతం కాదో, దేవుడు నీ భవిష్యత్తును చూసేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుష్యులు నీ గతాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? నీ భవిష్యత్తును చూస్తాడు. మానవులు ఎప్పుడూ కూడా నీ గతాన్ని చూసే నిందిస్తారు. మనుషులు ఎప్పుడూ కూడా నీ గత జీవితాన్ని చూసే నీ క్యాలిబర్ని లెక్కిస్తారు, వాళ్ళు నీ శక్తిని లెక్కిస్తారు. నువ్వా ఏమి సాధిస్తావులే, ఇంటర్మీడియట్లో 30 మార్కులు వచ్చాయి, నీకు ఐఏఎస్ ఏం వస్తుంది అంటాడంటే, నీ భవిష్యత్తును నీ గతంతో ముడిపెడతాడు ప్రతిసారి మనిషి. గత జీవితంలో ఏదో పొరపాటు చేశావు, ఏదో చేయకుండా పని చేశావు. మనిషి యొక్క తత్వం ఏంటంటే, ప్రతిసారి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఆ తప్పుని ఎత్తి మాట్లాడతారు, కానీ ఆ తర్వాత నువ్వు సరి చేసుకున్న అనుభవాన్ని మాట్లాడరు మనుషులు. కానీ దేవుడు అలాంటోడు కాదు.
ఆయన నీ భవిష్యత్తును చెప్పేవా దేవుడు. హల్లెలూయా. నీ భవిష్యత్తును అందముగా తీర్చిదిద్దే దేవుడు ఆయన. డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. నీ జీవితంలో గత జీవితాన్ని గురించి ఎప్పుడు నువ్వు బాధపడొద్దు. నిన్ను నువ్వు సరి చేసుకుని దేవునికి అప్పగించుకోగలిగితే అందమైన భవిష్యత్తును దేవుడు నీ కోసం సిద్ధపరుస్తాడు. నా దేవుని గొప్పతనం అదే. భవిష్యత్తును సిద్ధపరచడం నా దేవుడిని మించిన వారు లేరు. గిద్యోను, నువ్వు ఈ పర్టికులర్ టైంలో బలహీనుడిగానే కనబడొచ్చేమో, భయంతో ఉన్నవాడిగా కనబడొచ్చేమో, కానీ ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ఎ గ్రేటర్ బ్యాటిల్. ఒక శ్రేష్టమైన యుద్ధం కోసం నేను సిద్ధపరుస్తున్నాను మిద్యాను మీద విజయం సాధించడానికి. మనకు ఆ సంఘటన అంతా తెలుసు. న్యాయాధిపతులు ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివితే ఎన్నో వీరోచితమైన సంఘటనలు అన్నీ అక్కడ రాయబడతాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అక్కడ కనబడుతుంది మిద్యానీయుల యొక్క అధిపతులు, అందులో ఒక ఆయన పేరు ఓరేబు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఓరేబు బండ దగ్గర ఏం చేశారట? ఓరేబు బండ. ఓరేబు అనే మాటకు అర్థం ఏంటంటే, జాగ్రత్త వినండి, బైబిల్లో ఉన్న ప్రతి మాటకు మంచి అర్థం ఉన్నట్టుగానే ఓరేబు అనే మాటకు దురాశ అని అర్థం. అందరూ చెప్పండి, ఓరేబు అనే మాటకు అర్థం ఏంటి? దురాశ. ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద మరణించినప్పుడు బండలు బద్దలైని అని దేవుని వాక్యం రాయబడితే, మొట్టమొదటిగా మన జీవితంలో రాతి బండలు బద్దలవ్వాలి. రెండవది మన జీవితాల్లో ఉన్న ఓరేబు బండ కూడా బద్దలవ్వాలి. ఈ ఓరేబు అనే మాటకు దురాశ అని అర్థం. మిద్యానీయులకు అలాంటి దురాశ కనబడింది. తమది కాని వాటిని ఆక్రమించుకోవడం, తమకు కాని వాటి కోసం పరుగులు పెట్టడం, తమకు కాని వాటి కోసం ప్రజల దగ్గర నుండి లాక్కోవాలన్న ఆలోచన మిద్యానీయులకు ఉంది. చూసారా? కరెక్ట్గా తీసుకొచ్చి ఓరేబు బండ దగ్గర ఆ వ్యక్తిని హతమార్చారంటే అర్థం ఏంటో తెలుసా? ఆ బండ పగలాల్సిన అవసరం మన జీవితాల్లో ఉంది. అలా కాని పక్షంలో మన జీవితం అంతా దురాశలతో నింపబడిన కోరికలతో మన జీవితం నింపబడినప్పుడు ఎన్నో భయంకర కార్యాలు మనం చూడాల్సి వస్తుందేమో. యాకోబు అనే దైవజనుడు అందుకని అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం అంటుందంట? మరణాన్ని. అంటే ఒక మాటలో చెప్పాలంటే దురాశకు మరణానికి ఏముంది చెప్పండి? ఓ లింక్ ఉంది, మధ్యలో ఇంకో స్టాప్ ఉంది అనుకోండి. కానీ ఆ మొదటిది చివరిది కలిపేస్తే దురాశ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందనమాట? మరణానికి తీసుకెళ్తా. ఓరేబు బండ నీ జీవితంలో పగలకపోతే మరణం కాచుకుని ఉంది. నేను కేవలం శారీరక మరణం గురించి మాట్లాడడం లేదు. ఇట్స్ అ డెత్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితం మరణంలోనికి వెళ్ళిపోతా ఉంది. ఓరేబు బండ పగిలిందా? దురాశతో నింపబడిన నీ జీవితం మంచి ఆశలతో నింపబడిందా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మనకు ఆశ ఉండాలా లేదా? ఉండాలి. కానీ ఏ ఆశ ఉండాలి? మంచి ఆశలు ఉండాలి. శ్రేష్టమైన కోరికలు మనకు ఉండాలి. నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని బైబిల్లో రాయబడింది. నీతిమంతులకు కూడా ఏముంటాయట? కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలు ఎలాంటివి? ఉత్తమమైనవి. లోక సంబంధమైన కోరికలు ఎలా ఉన్నాయి? చిన్నప్పుడు మనందరం చదువుకున్నాం. మన తెలుగు పుస్తకాల్లో ఒక స్టోరీ, బంగారు గుడ్డు పెట్టే ఒక బాతు గురించి చదువుకున్నామా లేదా? ఒక ఆయనకు బంగారు గుడ్డు పెట్టే బాతు ఉందట. రోజుకో గుడ్డు పెడుతుంది. దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఒకరోజు దాన్ని చూసి, ఇది రోజుకో గుడ్డు పెడుతుంటే నేను ఎంత రిచ్ అవుతున్నా, నేను దీని లోపల ఎన్ని గుడ్లు ఉంటాయో మొత్తం ఒకేసారి తీసుకుందాం అని చెప్పి ఒకరోజు నాకు కత్తి తీసుకుని సఫా చేసాడు దాన్ని. ఎన్ని ఉన్నాయి? ఆ రోజు పెట్టే గుడ్డే ఉంది లోపల. అరే, ఇందులో ఒక 50 100 ఉంటాయనుకున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ దురాశ మనిషిని ఎక్కడికి నడిపించేసింది? దుఃఖానికి నడిపించిందని. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము.